ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. కరెక్ట్ 8:24 అవుతుంది. పొద్దున 7 గంటలకు ఆన్ చేసి కూర్చుంటే ఊబరు ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. ఎక్కడికి జీడిమెట్లకు రైడ్ పడ్డది. ఒకటి 159 రూపాయల రైడు. కస్టమర్ పిక్ చేసుకుందామని చెప్పి పోతాను. 3203 కూర్చోండి. అట్లా ఒకసారి రెడీగా ఉన్నారు అంకుల్. టైం వేస్ట్ కాలే. ఇట్లా అందరు దొరికితే ఇట్లా మంచిగా 13 కిలోమీటర్లు ఉన్నది కరెక్ట్. ఇక్కడ డ్రాప్ 31 నిమిషం అంటే ½ అన్ అవర్ కరెక్ట్. నైట్ మరి గట్టినే వర్షం పడ్డది. మాకు ఈ ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడేది అసలు. చిన్న చిన్న తుప్పురైతే పడలేవు. నైట్ వర్షం గట్టిగా పడ్డది. పోగానే పెట్రోల్ పోపించుకున్నా అంటే ఒక 3 రౌండ్ల వరకు ఇక ధైర్యంగా తిరగచ్చు చెట్టు పోయినా కూడా. A few moments later. గాయస్ జీడిమెట్ల పట్టుకొచ్చిన రైడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన సగం దూరం వచ్చిన 2 కిలోమీటర్లు ఉండే అప్పుడు. ఇందాక నేను ఫస్ట్ రైడ్ డ్రాప్ చేసిన కానీ 2.4 కిలోమీటర్స్ ఉండే. ఇప్పుడు పికప్. ఇప్పుడు నేను పోయేది జూబ్లీహిల్స్లో డ్రాప్ ఉన్నది. జూబ్లీహిల్స్ పోతాను ఇప్పుడు దానికి 136 రూపీస్ చూపించింది. మరి పోయిన తర్వాత ఎంత వస్తుందో చూడాలి. ఇందాక అది 156 చూపించింది నాకు అప్పుడు ఫస్ట్ రైడ్. ఇవాళ అది 152 వచ్చినాయి. అంటే మిగతా అమౌంట్ కూడా వస్తాయి నాకు, వ్యాలెట్లో పడతాయి అవి. ఇది 132 136 ఏమో చూపించింది. ఇది కూడా దీనికి కూడా అంతే. దీనిలోకి వెళ్ళి 136 అంటే 136 చూపిస్తే 136 రావు, 132 చూపిస్తే 132 రావు. ఇప్పుడు నాకు ఎంతో కొంత డిస్కౌంట్ అవుతుంది ఇప్పుడు కస్టమర్కి. డిస్కౌంట్ అయిన అమౌంట్ ఇప్పుడు నాకు వ్యాలెట్లో పడుతుంది. 130 అయితే 130 అని చెప్పారని పోతాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే నేను వచ్చింది యూసఫ్గూడ నుంచి వచ్చిన దానికి ఇట్లా 150 రూపీస్ చేంజ్ వచ్చినాయి. ఇంకా జూబ్లీహిల్స్ అంటే నేను యూసఫ్గూడ దాటేసిపోవాలి. తక్కువనే వస్తాను ఇప్పుడు దీనికి డబ్బులు. మరి ఇదేం చెక్కరో అర్థం కాలే అసలు. ఇప్పుడు పోయి పిక్ చేసుకున్న తర్వాత అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడికి దాన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది. 130 అని చెప్పానంటే మినిమం 13 కిలోమీటర్ అయితే ఉంటుంది పక్క. నేను ఇందాక తీసుకొచ్చింది కూడా 13 కిలోమీటర్లు. అది కూడా ఐఎమ్ ఇన్ ద లొకేషన్ డూడ్. ఉన్నది బాబు. సిస్టరో ఉన్నవా? కూర్చో. 14 కిలోమీటర్లు ఉన్నది రైడ్. 14 కిలోమీటర్లు 45 నిమిషాలు 42 నిమిషాలు. రాంగ్ ½ అన్ అవర్లో వచ్చిన. ఇప్పుడు ఈమెను పిక్ చేసుకున్న దగ్గర నుంచి ఇంకా 2 కిలోమీటర్ దూరమే పోయినట్టు. 2 కిలోమీటర్ దూరం పోయినందుకే నువ్వు ½ అన్ అవర్లో చేసిన. అండ్ తిప్పిన కొంచెం ఇంకా రిటర్న్ మనం నేను పోయే దారిలో వచ్చిన. ఇంకా రిటర్న్ టైం పెరిగింది. అంటే ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు. ఈ రూట్ బిజీగా ఉంటుంది ఇప్పుడు. జీడిమెట్ల కంటే అంత ఫుట్ఫాల్ ఏముంటుంది జీడిమెట్ల సైడ్. పొద్దున సాయంత్రం ఉంటుంది ఈ రూటుకు. చలి ఘోరంగా కొడుతుంది. ఉందట ఇట్లా మణుకులు కొడుతుంది లోపల. మొత్తం నిద్రంతా చల్లగా అయిపోయింది ఇట్లా వర్షానికి. రోజు రెగ్యులర్ టైంలో అయితే 9 అవుతుంది. ఇప్పుడు ఎండ గట్టి చంపుతుంది ఎండ. అసలు ఇవాళ డే మొత్తం ఎండ వెళ్తుందో తెలియదు అసలు.
ఓకే సుకూన్ ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది, కానీ వెదరు చలి పెడుతుంది. బా 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 మీ రూల్స్ తగలయ్యా, పదన్ రా ఆయన. ఇక్కడ దిక్కనే మళ్ళీ ఇంకో సిగ్నల్. గిన్ని సిగ్నల్ లాగా ఆగుకుంటా పోతాంటే పాపం వాడు ఆఫీస్ ఉంటాడు, ఎప్పుడు పోతారా అడిగా. ఐఎమ్ ఫైన్ అంట, ఐఎమ్ ఫైన్. ముందర బండికి వెళ్ళాలి, ఐఎమ్ ఫైన్ అంట. మీ టూ ఫైన్ బ్రో. ఇప్పుడు నేను ఇక ఈ ఫతేనగర్ ఫ్లైఓవర్ దిగేసరికి నాకు ఇక్కడ దాకా ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత టైం పడుతుంది జస్ట్ ఒక ఫ్లైఓవర్ రావడానికి నాకు. పోయే జనాలు మస్తు మంది ఉంటారు. ఆ రోడ్డు ఫ్లైఓవర్ చిన్నగా ఉంటుంది, అది ఏం జరిగిపోతుందో జామ్ అవుతుంది ఇట్లా. కానీ ఈ ఆటోలోకి వచ్చినన్ని థాట్స్ వేరేటికి రావు మరి ఈ కొటేషన్లో. తాగితే రాగుతా ఏమంటారు, మొన్న ఒక ఆటో మీద చూసిన ముందే మంచిగా కొట్టించిన అన్న. డ్రైవింగ్ ఈజ్ నాట్ మై జాబ్, ఇట్స్ మై ప్యాషన్ అంట. డ్రైవింగ్ ప్యాషన్ అండి భయ్యా. ఆటో మీదనో కార్ మీదనో చూసిన, డ్రైవింగ్ అంటే నా ప్యాషన్ అంట. మరి ఇలాంటి థాట్స్ మరి వీళ్ళకి వస్తాయి, మరి మెయిన్ ఆటోలోకి వస్తాయి అట్లా. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగేసరికి నాకు ఇదే గండం, నాకు ఇట్లనే పోవాలి మెల్లగా. ఇప్పుడు ఈ టైం అని కాదు, మిట్ట మధ్యాహ్నం వచ్చిన వాడికి ఇట్లే ఉంటుంది ఇక్కడ కథ. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ చిన్నగా ఉంటుంది. ఎన్ని బండ్లు పోవాలని చెప్పాలంటే కష్టం. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద ఇప్పుడు ఇది అశోక్ లీలాంటి ఏంటంటే దాని పక్క పంట ఒకటే బండి పోతుంది, ఇక ఆరు కూడా పట్టదు దాని పక్కన. కరెక్ట్ మాట్లాడితే ఇది బల్కంపేట ఎల్లమ్మ అంటే ఫేమస్ అని ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు. బల్కంపేట ఎల్లమ్మ అని చెప్పాలంటే బాంబే వరకు ఫేమస్ ఎల్లమ్మ. ఎందుకంటే నీతాంబా అని వచ్చింది ఒకసారి, కొన్ని ఇయర్స్ బ్యాక్, మా ఈజీ ఒక 1.5 year బ్యాక్ వచ్చింది ఇక్కడికి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి. పాపం స్టాండ్ ఊడిపోయినట్టుంది భయ్య, అది తాళ్ళంటాడు ఉన్నాడు అన్న, తాడు కట్టాడు దానికి. నా సంత స్టాండ్ కూడా అట్లే సేమ్ తాడు కట్టున్నది, ఆ స్ప్రింగ్ ఊడిపోతే. తాడు బంధం. ఇది టెంపుల్ ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నది, కానీ బోనాలప్పుడు ఈ రోడ్డు మొత్తం బ్లాక్ ఉంటుంది, దిలకెళ్ళి ఊరాదు, రోడే బంద్ చేస్తారు ఈ రోడ్డు. ఏమంటారు, ఒకటి తాడు ఉంటుంది, దాని వేరే వరకు గుర్తొస్తలేదు ఇప్పుడు నాకు. ఆ ఇంటికలు చూసినాక మీకు అది ఏ తాడు గుర్తుకొచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నాకు చిన్న కుక్క పిల్లలు పమేరియన్స్ అనుకుంటా అవి. చినుకులే, వర్షం స్టార్ట్ అవుతుంది బ్రో. ఏంటిది కానీ లక్ ఏంటంటే నాది హక్కుగాలే, నేను ఎక్కడికో పోయి నా ఏరియాకి నేను వచ్చిన వర్షం స్టార్ట్ అవుతుంది. షెట్ తెలుస్తుంది అది ఆ చినుకులు బాడీ మీద. మాకు ఎండాకాలం మొన్నడాకి ఎండలు తప్పినాయి, ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ వర్షం ఇదైతే. ముందు నుంచే వర్షం పడేలాగా ఉన్నది, అంటే ఆ వెదర్ అట్లున్నది. నిన్న నైట్ బీభత్సంగా పడ్డదంట వర్షం. బీభత్సం అంటే గట్టిన పడ్డది అసలు. ఈ టైంలో ఆ వర్షం ఎక్కువ పెద్ద వర్షమే మరి అది, ఈ ఎండాకాలం. ఇంకొక 5 days ఉందంట వర్షాలు. బ్రో ఇట్లా మైత్రివరం సిగ్నల్ దాటినా అంటే ఏం కాదు. నేను ఎందుకంటే మెట్రో లైన్ ఉంటుంది కాబట్టి మేము మెట్రో లైన్ కింద పోవచ్చు ఎక్కడి వరకు
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కస్టమర్ డ్రాప్ ఇంకొక 400-500 మీటర్స్ వరకు మెట్రో కిందనే పోవచ్చు నేను, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ అట్లనే మళ్ళీ అదే మెట్రో కింద ఇంటికి రావాలి నేను, ఇట్లనే అట్లా. ఎంత ఒక గంట టైం పట్టిందేమో. 8 గంటలకు స్టార్ట్ చేస్తే గంట 2 గంటన్నరలా 300 కొట్టిన. 300 కూడా కాలే కానీ 150 ఉన్నో ఇది 250 అంటే ఒక 20-30 రూపీస్ తప్ప 300 రూపాయలు కొట్టిన. బా ఎంత ఒక గంట టైం పట్టిందేమో. 8 గంటలకు స్టార్ట్ చేస్తే గంట 2 గంటన్నరలా 300 కొట్టిన. 300 కూడా కాలే కానీ 150 ఉన్నో ఇది 250 అంటే ఒక 20-30 రూపీస్ తప్ప 300 రూపాయలు కొట్టిన. బా దేవుడి వాళ్ళు రెస్ట్ ఇచ్చేలాగానే ఉన్నాను నాకు. నిన్న సగం డే రెస్ట్ తీసుకున్నా, సాయంత్రం వెళ్దాం అనుకున్నా. నిన్న డే మొత్తం వేస్ట్ అయిపోయింది. నాకు కూడా మూడ్ లేకుండా చేసే మూడే డిస్టర్బ్ అయిపోయింది నాది. నిన్న అట్లా సగం డేనే చేసిన. సగం డే అంటే 11:30 వరకు చేసిన. నిన్న కూడా అంతే, 300 రూపాయలు అయినాయి. సేమ్ 290 రూపీస్ అయినాయి కరెక్ట్. మిగిలిన డబ్బులు చేసుడు 300 చిల్లర చేసిన, మిగిలిన డబ్బులు అంటే 290 రూపాయలు మిగిలిన. నిన్న సేమ్ సిచ్యువేషన్ అయిపోయింది. ఇవాళ చేద్దామని చెప్పి బయటికి వెళ్ళిన, నువ్వు ఇంటికి పోరా అంటాను. నన్ను ఏం అర్థమవుతలేదు. పోదాం, ఇంటికే పోదాం. పెద్దనే అయిపోయినప్పుడు వినకపోతే ఎట్లా? పడుతుంది, గట్టిగా పడుతుంది. వర్షం కొంచెం అయిన తర్వాత ఇంకో గంట కన్నా పడుతుంది. ఎందుకంటే ఆ వర్షాన్ని నైట్ ఎవరు చూడలే కాబట్టి అందరికి ఒకసారి చూపిస్తాడు దేవుడు, అరే నేను ఉన్నారా అని. వెదర్ దెబ్బకి ఇట్లా చల్లగా అయిపోయింది. బండి నడుపుతా, నా గాలికి మొత్తం లోపలి ఇట్లా నాకు ఇట్లా వణుకు పుడుతుంది లోపల చలికి. అంటే ఇప్పుడు లోపలికి సిటీ ఇక్కడికి వచ్చినా కాబట్టి అంత చలి ఏమనిపిస్తలేదు. కానీ అటు జీడిమెట్ల అటు కొంచెం ఓపెన్ ఏరియా కాబట్టి చలి చంపింది నాకు అటు. ఒక్క నిమిషంకి ఏమవుతుంది అన్న, నిమిషం కూడా కాదు, ఒక్క 5 సెకండ్లు 5 సెకండ్లు వెయిట్. వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళ దారాలు చూసుకొని వెళ్ళిపోతారు. దానికి చంపి పడేస్తారు పక్కనని. ఆ లోపల కూర్చున్నాక అంత అర్థం, మనకి అంత ఏమీ పడుతుంది చెప్పాలను. రోడ్డు మీద అట్లా నాలంటానికి అర్థమవుతుంది అది ఎంత సౌండ్ వస్తుంది, చెవులు ఎట్లా వరుగుతానే. మళ్ళీ నాకు అలా లెఫ్ట్ సైడ్ చెప్పుని వస్తా, నాకు ఎందుకో పొద్దున నుంచలే అది మరి ఏమైందో అర్థమవుతలేదు నాకు. చెవులు ఇట్లా నార్మల్గా మనం ఏది ఇట్లా మింగినప్పుడైనా ఇట్లా శ్వాస తీసుకున్నప్పుడైనా చెవుని వస్తుంది లెఫ్ట్ సైడ్ తినాలి. ఇప్పుడు కొత్త రోగం స్టార్ట్ అయింది నాకు అదొకటి. మరి అది ఎన్ని రోజులు సతా అవుతుందో తెలియదు. పోలో మంచిగా వేయించింది అన్న, సింపుల్గా ఉన్నది, అంత పెద్ద మాడిఫికేషన్ ఏం లేవు దానికి. ఈ సైడ్ స్కర్ట్స్ ఉన్నాయి, పైన ఏమంటారు స్పాయిలర్ ఉన్నది. ఆ వీల్స్ అంటే అలాయిల్ అంటే స్టాక్ అలాయిలే. ఇది ఏమంటారు టైల్ ల్యాంపులు చేంజ్ చేసినది, ఆఫ్టర్ మార్కెట్ టైల్ ల్యాంపులు అవి. ఆ మధ్యలో లోగో వోక్స్‌వ్యాగన్ లోగో అనేది కార్బన్ ఫైబర్ డిప్పా మరి లేకుంటే అది ఒరిజినల్ అది తెలియదు. సింపుల్గా నీట్గా మంచిగా ఉన్నది. నంబర్ కూడా మంచిగా ఉన్నది 0231. ఆ 1 ఇటు వచ్చి 23 అటు పోతే ఇంకా హైలైట్ ఉంటుంది. ఇక్కడికి బిఎన్ రెడ్డి నగర్, ఈ సైడ్ డోర్ కింద ఉన్న వాటిని సైడ్ స్కర్ట్స్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్స్కి ఉండేది సైడ్ స్కర్ట్స్ అంటారు. పైన ఉండేది అది స్పాయిలర్. అది కింద బంపర్కి ఉండేదాన్ని, దాని పేరేం పేరు ఉండే, దాన్ని ఏమంటారు,
ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకు. అట్లా 131. థ్యాంక్ యూ. బాయ్స్ రైడ్ అయిపోయింది. నిన్న చెప్పలేదా ఈ ఇంట్లో ఏక్షే కార్లు ఉంటాయని చెప్పి నిన్న బ్లాగ్లో చెప్పాను. నేను ఆల్రెడీ ఒకటి బయట ఉన్నది. ఆ రేంజ్ రోవరు ఏమంటారు ఆటో బయోగ్రఫీ అది. పాపం సిస్టర్ మంచిది మరి, ఇంకొంచెం అటు లోపలికి అని అటు ఇప్పుడు ఆ పోలీసు లేకుంటే కొంచెం రాంగ్ రూట్లో పోవాలి. నేను పర్లేదని అది దింపేసా అని చెప్పాను అన్నది. మంచిది అక్కయ్య, బంగారు తల్లి. మరి ఒక్కొక్కరు ఎట్లుంటారు, లేదు నన్ను అక్కడ దింపాలేను, నేను ఇక్కడ దిగా, నీకు పైసలు కడతలేనా, నేను ఎందుకు నడుచుకుంటూ పోవాలి, నన్ను దింపాడా, ఇక ఇట్లా మాట్లాడతారు. ఆర్గ్యుమెంట్ చేయొద్దు నాతో. నేను రోజు ఇట్లనే వస్తున్నా. నేను నాతో ఎవరు ఇట్లా మాట్లాడలే, నువ్వే మాట్లాడుతున్నావు ఇట్లా. ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉంటారు. మొన్న ఒక ఆంటీ ఎక్కింది నా బండి. ఇక్కడ నుంచి ఇట్లే ఫిలిం నా నుంచి అత్తాపూర్ పట్టుకపోయినా. ఆమె సేమ్ అదే అక్కడిని, మరి ఆమె ఏం పని చేస్తుందో తెలియదు, మరి ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రూట్లో ట్రావెల్ చేస్తుందో తెలియదు, కానీ ఒక కొత్త రూట్ చెప్పింది నాకు. సరే అమ్మా అని చెప్పానని పోదాం అనుకున్నా. నేను ఇలా మ్యాప్లో అదే ఆమె చెప్పిన రూట్ పెట్టుకొని చూస్తే ఇప్పుడు సీదా పోయే దానికంటే ఈమె చెప్పిన రూట్లో కొంచెం ఏమి ఎక్కువ, మరీ అంత ఎక్కువ ఏం రాలే. 400 మీటర్స్ ఏమి వచ్చింది. 400 అయితే 400 మీటర్స్ నాకు ఎక్కువనే అది 400 మీటర్స్ అంటే. ఆ 400 మీటర్స్ రాలిపోతే నాకు ఏం ఎక్స్ట్రా ఏం రావు. నాకు ఆ 400 మీటర్స్ అంటే నాకు ఇంకో పికప్ పనికి వస్తుంది నాకు అది పెట్రోల్ అని చెప్పి నేను ఏం చెప్పిన, అమ్మ ఇటుకలు దూరం అవుతుందమ్మా, మనం ఇట్లా దగ్గర వెళ్దాము, సారీ సీదా పోతే దగ్గరనే ఉన్నాయి, ఇట్లా నువ్వు చెప్పిన దారి దూరం అవుతుందమ్మా అని చెప్పానంటే, నేను కొన్ని సంవత్సరాలు వస్తానా నాకు తెలియదు ఎట్లా దగ్గర ఎట్లా దూరం అని చెప్పాను అంటే, ఈ మనం మాట్లాడలాగుండా రావద్దని నేను చూపిస్తాను, సిస్టమే చూపిస్తాను. ఇటు నుంచి పోతే దూరం అవుతుంది రా బాబు నీకు అని చెప్పి సిస్టమ్ చెప్తాను ఆడ. మరి ఆమె అట్లా మాట్లాడుతుంది. ఏం అలాంటి వాళ్ళకి ఏం చెప్తాను చెప్పు, క్యాన్సల్ చేస్తా నేను, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అది అని చెప్పాను. చికాకు లేచింది, చేస్తే చేయమ్మా మరి బండి పక్కన కాపాలా అని చెప్పానన్నా. జాగువార్ అంటేనే హైలీ మెయింటెనెన్స్ అంట, ఘోరంగా మెయింటెనెన్స్ అంటే ఇది. ఒకటి చెప్పిండు కార్ ఎక్స్పెక్ట్ ఏమంటారు, ఎక్స్పెక్ట్ అంటారా ఏమంటారు, ఎక్స్పర్టా, నాకు నో తిరుగుతలేదు దాన్ని ఏమంటారా అని. అయితే ఆడు చెప్పిండు ఎక్స్పర్ట్. ఉన్న కార్లల్లో ఇలాంటి కార్లు ఉన్న బ్రాండ్లల్లో అంటే ఈ లగ్జరీ బ్రాండ్స్లా హైలీ మెయింటెనెన్స్ అంటే జాగువార్ అంట. 19 లేకపోతే 19 తర్వాత వచ్చిన మోడల్ ఇదంతే. గట్టిగా మాట్లాడి 17, 18, కానీ చూడడానికి ఎంత కన్ను ఉన్నదో తెలుసా బండి, మస్తు కన్ను ఉన్నది బండి. కన్ను అంటే ఇక నా ఇంటెన్షన్లా నీట్గా ఉన్నది బండి, కండిషన్లో ఉన్నదా అని. అన్న అట్లా ఏం చెప్పాలి నీకు, నాకు ఆరేం లేదా పాడై. ఏమన్నంటే నువ్వే నన్ను తిట్టేటట్టున్నావు, ఆరం కొట్టావా అంటే నేనేం చేయాలి, నీకు ఏం చెప్పేటట్టున్నది. ఆరం లేదన్నా కూడా నా ఇజ్జత్ అయిపోతుంది, ఆరం పెట్టించుకోవాలంటారు మళ్ళా. నేనేమన్నా నేను ఇవ్వలేదు, సప్పుడే ఉంటా నేను.